నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. కొత్తపట్టణం మండలం పాదిర్తి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అందిస్తుంటే కొందరు దొంగ పట్టాలని ప్రచారం చేస్తున్నారని, ఇవి దొంగ పట్టాలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామంలో మంజూరైనటువంటి స్థలాలు 120 మందికి ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశారు. పేదల కోసం కష్టపడి ఇళ్ల పట్టాలతో పాటు జగనన్న కాలనీ నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని అన్నారు. ఎక్కడో కూర్చొని రాజకీయం చేయొద్దు, ఏదైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమా అని దామచర్లకు సవాల్ విసిరారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని దొంగ రాతలు రాయిస్తున్నారని, తాను ఎక్కడికైనా చర్చకు సిద్ధమని, వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని బాలినేని అన్నారు. కొత్తపట్నం మండలంలో 3,000 మందికి జగనన్న చేయూత పథకంలో 5,62,00,000 రూపాయల నిధులు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, డాక్టర్ రాఘవరావు, కోడూరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కట్ట సౌజన్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 120 మందికి ఈరోజు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేదో ఫేక్ పట్టాలని చెప్తున్నారట. నేను అడుగుతా ఉన్నా, ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరు వస్తే ఎదురుగా వస్తే అది ఫేక్ పట్టాలో కరెక్ట్ పట్టాలో తెలుస్తాం. ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడి మోసం చేయడం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాలు మానేస్తా, నిజమైన పట్టాలు అయితే జనార్దన్ మానేమును, దమ్ముంటే రమ్మును. ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడటం కాదు, ఎట్లా ఏదో కావాలి కొంతమంది మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఒళ్ళు బగులుద్ది. కరెక్ట్గా మాట్లాడండి. ఏదైనా మీకు ఇష్టం ఏమైనా ఇష్టపడిపోయినా ల్యాండ్ కొనిచ్చి ఇచ్చే కార్యక్రమం చేపట్టే ఆల్రెడీ డబ్బులు కూడా తెప్పించామని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు చేయూత పథకం నిన్ననే లాంచ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చేయూత అనేది 45 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ పథకానికి దాదాపు 3,000 మందికి మన కొత్తపట్నం మండలానికి వస్తున్నాయని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఈ 4వ విడతలో 5,63,00,000 ఈ సంవత్సరం ఈ చేయూతకి వస్తున్నాయి. అంటే మొత్తం 4 సంవత్సరాల్లో 20 కోట్ల చిల్లర మరి మన కొత్తపట్నం మండలానికి చేయూత పథకానికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కూడా మధ్యలో దళాలు లేరు, మీ అకౌంట్లకే నేరుగా పడుతున్నాయి. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా సంతకం పెట్టాలి వాళ్ళు. కానీ ఈరోజు అలా కాకుండా నేరుగా మీ సచివాలయం పోతే మీ సచివాలయం వాలంటీర్లు వచ్చి మీకు శాంక్షన్ చేసి పొద్దున్నే మీ ఇంటి తలుపు తట్టి 1వ తేదీ పొద్దున్నే మీకు పెన్షన్స్ సంగతి గుర్తుపెట్టుకోవాలి కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నీ కూడా ఒక పార్టీ చుట్టలేదు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు తప్ప పార్టీని చూడకుండా ఇస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నిన్న ఒంగోలులో దాదాపు 25,000 మందికి 20,000 మందికి పైన పట్టాలు ఇస్తుంటే దాన్ని కూడా ఇదే అంటారు, దొంగ పట్టాలు అంటాడు. రావాయ దమ్ముంటే చేర్చుకుందాం రా అంటే రారు, ఇళ్లలో కూర్చొని ఏదో మాట్లాడతారు. ఒక ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లతో మాట్లాడతారు. మీ అందరూ కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, పనులన్నీ అందరికీ చేయాలని ఉంటుంది, మాకు కూడా అందరికీ చేయాలని ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని ఆలస్యం అవుతుంది. తమ్ముడు నువ్వు బాధపడవాక, ఖచ్చితంగా నువ్వు న్యాయం చేస్తాం, బాధపడవాక. సరే కాదు, రేపు మళ్ళీ గెలిచేది ఆయనే, రేపు గెలిచేది వచ్చేది మన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మళ్ళీ సముద్రం అంచున తార్ రోడ్ వేయించేటువంటి బాధ్యత మాది, శాంక్షన్ చేసేటువంటి బాధ్యత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరగడానికి మేమున్నాం. ఈ పనులు జరగడానికి మేమున్నాం, మేము బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకత్వం కానీ, మండల నాయకత్వం కానీ పాస్ గారికి చెప్పి ఈ రాబోయే మన ప్రభుత్వంలో మళ్ళీ అన్ని పనులు చేసుకోవడానికి. అంతకుముందు ఒక 4 సంవత్సరాల నుంచి ఎంతో మందిని బతిలాడాం, వాళ్ళకి ఇవ్వలేకపోయామని అంటే అది భూమి ఇచ్చేటువంటి రైతు దొరకలో లేనటువంటి వాళ్ళకి
మొత్తాన్ని కలిపి ఎకరన్నర భూమిని ఒప్పించాం, ఎంఆర్ ఆఫీసులో రాయించాం. ఆర్డీఓ గారు ఎన్నికల కమిషన్ సూచనలను పాటించి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్ధం కావాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, డిఎస్పీలు, ఏఆర్ఓలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, ఈడీటీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉన్నందున నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కోసం సర్వం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో టీం వర్క్గా ఎన్నికల విధులను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆర్ఓలను ఆదేశించారు. ఆర్ఓలకు సంబంధిత పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా నోడల్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని ఆర్ఓలు మానిటర్ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని, ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో విచారణ చేసి రిపోర్టులు అందించేలా ఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలన్నారు. And start looking into the election work from today onwards. So, notification వచ్చిన తర్వాత చూస్తాము అని చెప్తే there is no time. Both కూడా ఇద్దరు కూడా we are working differently. అంటే మీరు మీ పని చూసుకుంటున్నారు and law and order సంబంధపడిన విషయాలు police were looking at it. Now you have to start working as a team. So, from the RO's level, right from the whoever is designated as returning officers, the corresponding DSPs and their team, both of you shall sit together and start planning for your constituency. Okay, suppose if the problem undavachu ini vallu mundu anukunte, then akkada webcasting will have an additional support, additional aid. So dani kosam pettamu, but that will not lead that will not what is it, declare that polling station as vulnerable. Vulnerability, there is a clearly defined definition only. So when చెప్పిన criteria ఒక 6 points పెట్టాను కదా, ఈ points లో follow అవుతే then it is a critical polling station. Otherwise maybe it remains as a worry list only. So అది కలుపుకోదు. It may be worry list plus sector vulnerable bureau, sector offices and vulnerability mapping. కొత్తపట్నం గ్రామంలో 43 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం 2ను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇటీవల కొత్తపట్నం రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా బస్ షెల్టర్ను తొలగించారు. దానిని కొత్తపట్నం వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు నాటారు తిరుపతి రెడ్డి ధర్మపత్ని తిరుపతమ్మ జ్ఞాపకార్థం, అలాగే తంబి శ్రీరాములు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని కలిసి 6 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ షెల్టర్ను శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు, కొత్తపట్నం మండల వైసీపీ అధ్యక్షులు డాక్టర్ రాఘవరావు, యనగంటి పిచ్చిరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, పంచాయతీ సెక్రటరీ జి అల్లయ్య, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అన్నా వెనక జరిగితే అందరూ వస్తారమ్మా.
అన్నా 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 ఇంజనీరింగ్ అసిస్టెంట్ కోసం వాళ్ళు కనిపిస్తారు కొద్దిగా మీరు వెనక్కి రండి అన్న కొద్దిగా ఓకే ఓకే మార్చి 18 నుండి జిల్లాలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ ఆదేశించారు. 10 పరీక్షల నిర్వహణపై ఒంగోలు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశపు హాలులో సమావేశం నిర్వహించారు. ముందుగా మండలాల వారీగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారి కోసం ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమవుతాయని, 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయానికి ఖచ్చితంగా విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందించాలని ప్రసన్న కుమార్ ఆదేశించారు. పరీక్షా సమయంలో ఎవరూ సెల్ ఫోన్లు వాడరాదన్నారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా పరిశీలకులు ప్రసన్న కుమార్ సూచించారు. ఈ సమావేశంలో డిఈఓ సుభద్ర, ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజరాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్, పరిషత్ విద్యాశాఖ అధికారి సుబ్బారావు, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైన కింద ఓఎంఆర్లకు డ్యామేజ్ కాకుండా అట్టపెట్టలు పెట్టేసి క్లాత్ కవర్లో తెలియాలి కనుక దాని మీద మనం స్టాంప్ వేయచ్చు. 2 వస్తున్నాయి. ప్రతిసారి కూడా బార్కోడింగ్ ఒకటి చూస్తే ఇంకొక జిల్లాకి వెళ్ళవలసినటువంటి మన జిల్లాకి మనకు రావాల్సిన ఇంకొక జిల్లాకి వెళ్తున్నాయి. ముందు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే మన 0-1 వాళ్ళ బదులుగా 0-90 పెట్టారు. సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తీసుకోవడానికి అవకాశమే లేదు. వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారుగా పొరపాటే ఇమీడియట్ గా ఆ 90 ఎవరికైతే మీకు ప్లేస్ అయిందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వాలి. వాళ్ళ ఎన్ఆర్లో కూడా కరెక్షన్ చేసి మనకి సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల్లో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి చీఫ్స్ డిఓస్ మీటింగ్ డివిజనల్ వారీగా రెండవసారి పెట్టడం జరిగింది. దీంట్లో చీఫ్లకి డిఓలకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ ఉన్న సందేహాలు ఏదైతే నివృత్తి చేయడం కానీ, అలాగే ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఫర్నిచర్ కానీ,
డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, అలాగే పిల్లలకు ఏ విధమైన ఓరియంటేషన్ ఇవ్వాలి, ఇన్విజిలేటర్స్కి అలాగే వచ్చిన స్టాఫ్కి ఏ విధంగా ఓరియంటేషన్ ఇవ్వాలి, దాని మీద ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏ విధంగా మనము వీటిని పకడ్బందీగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఎటువంటి అవకతవకలు కానీ జరగకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకొని ముందుగా సూచనలు జాగ్రత్తలు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా రేపు కూడా 14వ తేదీ మార్కాపురం డివిజన్లో కూడా చీఫ్ డివిజనల్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఇదే తరహాలో ఆ ఏరియాలకు దగ్గరగా ఉండే వారికి అక్కడ మీటింగ్ సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఈ మార్చి ఎగ్జామ్స్ చాలా పక్కాగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి పిల్లవాడు ఆహ్లాదంగా పరీక్ష రాసే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండే విధంగా ఇక్కడ పరీక్షలు రాయడానికి తల్లిదండ్రులు కూడా అదే విధమైన భరోసా ఇవ్వడానికి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మాత్రమే మనం ఎక్కడైతే అస్కాలు ఉంటారో వాళ్ళ దగ్గర మనం పెట్టుకోవడం కానీ మన దగ్గర అయితే ఉండకూడదు. ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా శ్రేష్ఠగా మీరు తీసుకుని మనం అలర్ట్ చేస్తూ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి ఒత్తిడి లేకుండా ఎగ్జామినేషన్ వాళ్ళు అటెండ్ అయ్యే విధంగా ముందుగానే మనం స్కూల్ హెచ్ఎంఎన్ సబ్జెక్ట్ టీచర్స్ ద్వారా పేరెంట్స్కి కూడా తెలియజేసి పిల్లల్ని ప్రశాంత వాతావరణంలో వారిని ఎలా హాజరుపరచాలనే బాధ్యత తల్లిదండ్రులుగా కూడా వాళ్ళు ఏం చేయాలనే విషయం కూడా మనం తెలియజేసుకుంటూ వచ్చాం. ఈ విధంగా మనం చేసే కార్యక్రమంలో భాగంగా మీరందరూ ప్రకాశం జిల్లాలో ఎగ్జామినేషన్ ఇంత స్మూత్ అట్మాస్ఫియర్గా నడవడానికి భాగస్థులైనందుకు మీ సర్వీసెస్ ప్రతి ఒక్కరి నుండి కూడా ఆనందదాయకంగా అందుకోవడానికి డిపార్ట్మెంట్ ఏదో చూస్తున్నప్పుడు ఈ సర్వీసెస్, ఈ సజెషన్స్, సలహాలు తప్పనిసరిగా మీరు పాటించాల్సిందిగా కోరుతూ రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి కోడలు శ్రీకావ్య ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలతో మమేకం శ్రీశక్తి పేరుతో గోపాల్ నగర్ 6వ డివిజన్ కృష్ణ మందిరం దగ్గర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరే కాక ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను కార్పొరేటర్ చల్లా తిరుమలరావు పరిచయం చేస్తూ రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. శచీదేవి కోడలు శ్రీకావ్య రాక సందర్భంగా స్థానికులు హారతలు పట్టారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ శచీదేవి ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అందిస్తోందని, ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని మురళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, కార్పొరేటర్లు గుండు ధనలక్ష్మి, ఎందేటి లక్ష్మి, పద్మావతి, ఏఎంసీ చైర్మన్ కఠారి రామచంద్రరావు, జమ్ము శ్రీకాంత్, కఠారి సాయి, కఠారి సంజీవ్, ఎందేటి వెంకట్రావు, ఆవులు జాలయ్య, గుర్రం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర వైఎస్ఆర్ పార్టీ కండవలు ఉంటే లేడీస్ వేసుకోండి, మీరు మంచిది. జరుగుతుందంట.
అది కూడా పెట్టించాం మీ ఈ అంటే కాదు కాదు ముందర మేడం అమ్మా మీరు జరగండి. నీ పేరు చెప్పేస్తా వాసన కోసం సిద్ధం, వాసన కోసం సిద్ధం, ఎప్పుడైనా సిద్ధం, ఎప్పుడైనా సిద్ధం. నాయకత్వం ఆన్లైన్ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఆన్లైన్ ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వం, ఆన్లైన్ ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వం. మీరు కూడా జరగండి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆహార తనిఖీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లు, షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను అమ్ముతూ తనిఖీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అక్కడ ఆహార పదార్థాలు చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు బైర్లు గమ్మాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఏదైనా ఆహార పదార్థం కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించి తినాలి. కానీ ప్రయాణికులు ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆకలిని తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిందామనుకునే వాళ్లకు ఇక్కడ ఆహారం తింటే జరిగే దుష్ప్రభావాలు అన్నీ ఇన్ని కావు. ఆకలైనప్పుడు ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న పలు హోటళ్లలో, దుకాణాల్లో ఆహారం, శీతల పానీయాలు, జ్యూస్లు తీసుకుంటుంటారు. కానీ అవి ఎంతవరకు నాణ్యమైనవి, వాటిని తీసుకోవడం ఎటువంటి ప్రమాదం సంభవిస్తుంది అనేది సహజంగా ప్రయాణికులు ఆలోచించారు. ఆకలి తీర్చుకున్నామన్నది మాత్రమే వారు ఆలోచిస్తారు. ఆర్టీసీ బస్టాండ్లోని దుకాణదారులు డబ్బే ప్రధాన ధ్యేయంగా ప్రయాణికుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులు కళ్లకు కనపడ్డాయి. వారం పాటు నిల్వ ఉంచిన చికెన్లో హానికరమైన కలర్స్ వేసి వాటిని నూనెలో వేసి కళ్లకు కనువిందుగా కనిపించేటట్లు ఆకర్షిస్తూ ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైనం కళ్లారా చూడటం జరిగింది. శుభ్రం లేకుండా నిర్వహిస్తున్న పలు హోటళ్లను సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆయా హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. ఇది మొదటి హెచ్చరికగా గుర్తించి ఇకనైనా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని, ప్రజలు కూడా ఏవి పడితే అవి తినకుండా జాగ్రత్తగా తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ తెలిపారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నరసింహులు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్వీఎస్ కృష్ణమోహన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చికెన్ కి మైదా వేసారు. ఇది హల్వా లాగా చూడండి, చాలా డేంజర్. ఇది రెడ్ కలర్ వేసారు. దీనికి అన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నాము. రంగులు వేసి ఎవరు తినొచ్చు.
చికెన్ కూడా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టి. ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలతో మార్చి 15వ తేదీన వరల్డ్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా నైట్ చేయడం జరుగుతుంది. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హోటల్స్, మొత్తం హోటల్స్ కానీ, స్వీట్ షాప్ కానీ, బేకరీలు కానీ, ఏదైనా సరే, ఏ షాప్ అయినా సరే వాటిని తనిఖీలు చేస్తున్నాము. తనిఖీలు చేసి వాళ్ళు ఏమేమి నియమాలు పాటించాలి, హోటల్ ఎలా ఉండాలి, రంగులు వేయకూడదు అనేది తెలుసుకోవాలి. రంగులేసి ప్రజల ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పాడు చేయొద్దు. డ్రింక్ షాపుల్లో కూడా ఫుడ్స్ కూడా నాణ్యమైన ఫుడ్స్ అందించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వాడిపోయి ఉన్నాయి, ఎప్పుడో నిల్వ ఉన్న ఫుడ్స్తో జ్యూస్ తయారు చేస్తున్నారు. ఐస్ కూడా క్వాలిటీ ఉండట్లేదు, ఎక్కడో ఐస్ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఈ ఐస్ జ్యూస్ తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడద్దని చెప్పి మీ దగ్గర జ్యూస్ తాగుతున్నారు. కానీ నిజంగా అయితే మీ దగ్గర జ్యూస్ తాగితే ప్రజల ఆరోగ్యం పాడైపోద్ది. దానికి కారణం ఏంటంటే నాణ్యమైన ఫ్రూట్స్ లేవు, ఐస్ కూడా నాణ్యమైనది కాదు. అవి తీసుకొచ్చి ఐస్ వేసి ప్రజలకు ఇస్తున్నారు, అది చాలా ప్రమాదం. చికెన్లో రంగులు వేస్తున్నారు, అది ప్రమాదం. రంగులు ఎక్స్ప్రెస్ వేయద్దు. హోటల్స్లో శుభ్రత పాటించాలి, పరిశుభ్రత పాటించట్లేదు. మీరందరూ ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. ఈ అవేర్నెస్ అనేది ఈ ఒంగోలు పట్టణంలో అన్ని హోటల్స్, అన్ని డ్రింక్ షాపులు అన్ని తనిఖీ చేస్తాము. ఫస్ట్ వార్నింగ్ కింద అవేర్నెస్ చేస్తున్నాము. మేము నోటీసులు ఇస్తున్నాము, లైసెన్స్ లేని వాళ్ళకి, శుభ్రత లేని వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాము. ఈసారి కనుక మేము వచ్చినప్పుడు ఇవన్నీ లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బ్రాహ్మణులు దేవుడితో సమానమని, దేవుడిని పూజించినట్లే బ్రాహ్మణుల ఆశీర్వచనం తీసుకుంటామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని తాత లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా శ్రీ వైఖానస సంఘం ఆత్మీయ సమ్మేళనానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి దంపతులు హాజరయ్యారు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడలేమని, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని బాలినేని తెలిపారు. పేద బ్రాహ్మణులకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. బ్రాహ్మణ పెద్దలు అడిగిన విధంగా ఆశ్రమ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు బాలినేని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం బ్రాహ్మణులకు అండగా నిలిచిందన్నారు. ధూప దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు సహాయం చేస్తున్నారని తెలిపారు. రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి బీజేపీ వాళ్ళు చెడ్డవాళ్లని ప్రచారం చేశారని, ఇప్పుడు బీజేపీతో కలిసి మంచివారిగా ప్రచారం చేస్తున్నారని, అది ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ సహాయం చేస్తారని తెలిపారు. పేద బ్రాహ్మణుల దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీకేఆర్ అధినేత లక్ష్మణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, పరాంకుశం కేశవాచార్యులు, కార్పొరేటర్ గిరిజాశంకర శాండిల్య, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, ముల్లంగి రవీంద్రనాథ్ రెడ్డి, శేషాచార్యులు, శివారెడ్డి, రమేష్ రెడ్డి, కస్తూరి రంగా తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమం విషయం అప్పుడు పురాతనం కూడా శంకుస్థాపన కూడా నేను పోయి చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఏం కావాలని చెప్పలేదు నాకు.
అది ఇప్పుడు ఇప్పుడేటికైతే 10 లక్షలు అట్లా అంతేకాకుండా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఫ్లోరింగ్ సంబంధించి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడి దయతో మళ్ళా గెలిస్తే కూడా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ఎలక్షన్లో 6వ గెలిస్తే చివరిసారిగా నిలబడతామని ఆ తర్వాత రిటైర్డ్ అవుతామని కోరుకుంటున్నా. మీరు మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాను. మనం శ్రీరామశ్రీ మీకు తెలుసు, మలాం శ్రీరామ్ పెద్ద మనిషి ఉన్నాడు కూర్చొని, ఆయన తీసుకొచ్చి లిస్ట్ ఇస్తే ఇప్పుడు కొంతమందికి పేద బ్రాహ్మణులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అందరూ కూడా వెరిఫై చేసి ఇచ్చాం. ఇంకా అవసరమైతే కూడా లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే లేని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా సభలో అప్లై చేసుకుంటాము. ఖచ్చితంగా వెరిఫై చేసి అందరికీ ఒక్క చోట ఉండేటట్టుగా తప్పకుండా అది ఆ ప్రాబ్లం ఉండదు. ఒక చోటే ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అందరికీ. మరి వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నారు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాను. పేదవాళ్ళకు సహాయం చేసే వ్యక్తి రాజశేఖర్ గారి కుటుంబం అని కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా మరి మీకు సంబంధించినటువంటి ఏమన్నా చిన్న చిన్న పేద బ్రాహ్మణులు ఏమైనా ఉంటే కూడా మీరు ఏమైనా తీసుకొస్తే కూడా వాళ్ళకి సహాయం చేసే దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి కేశవాచార్య గారు మరి దీని విషయంలో లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఎప్పుడో కృతజ్ఞత ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మీరు మీ మంచి మనసుతోటి రేపు నన్ను గెలిపిస్తే తప్పకుండా మీరు రుణం తీసుకుంటారని తప్పకుండా మాన్యులైనటువంటి వారిని శ్రీనివాసరెడ్డి దంపతులు వారితో కొన్ని చర్చలు జరిపి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే వారి అభిమానంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చాం. మన సంఘాలన్నీ కూడా బ్రాహ్మణ సంఘం అంతా కూడా దీనికి అందరూ సహకరించారు. ఆశ్రయం అనేటువంటిది ఆశ్రమం అనేటువంటిది నిర్మించదలుచుకున్నాం. వైఖాన శాస్త్రం అనేటువంటిది నిర్మించదలుచుకున్నాం. రెండవది శ్రీనివాసరెడ్డి గారి దంపతుల యొక్క అభిమానంతో మాకు ఏదైనా గృహ నిర్మాణానికి ఏదైనా స్థలాలు ఇప్పిస్తారేమోనని కూడా ఒక ఆలోచనతోటి నిర్మించడం జరిగింది. ఆలోచించడం అటువంటి ఆలోచనలన్నీ కూడా వాసు గారికి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్ నుంచోబోతున్నారు. మా పూర్తి సహకారం తప్పకుండా ఉంటుంది. అందరూ కూడా ఇంకొకసారి చప్పట్లతోటి వారిని సంతోషపెట్టవలసిందిగా మనకి సహకారం అందించండి. ఎలక్షన్లో గెలిపించండి. వారిని ఏమంటారంటే హ్యాట్రిక్ అంటే 3 సార్లు రెండో హ్యాట్రిక్ సిక్సర్ అనేది కూడా జరగాలి. ఈ స్థానంలో పరిగణించని అందరికీ సహకరించాలని కోరుతూ అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ నామం వారికి మనస్సులో నిలబడి ఈ గోవిందుడు వారికి సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు తెలిసినంత వరకు ఈ వైఖానస సభ్యులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్. ఒకానొక కాలంలో వీళ్ళు సంఘంలో అత్యున్నత విలువలు కలిగి అత్యున్నత సంపదలు కలిగి ఉన్నారు. కానీ కాలక్రమేణా విలువలు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు కానీ సంపదలు మాత్రం చాలా వరకు కరిగిపోయాయని నేను అనుకుంటున్నాను. మన
నాయకుడిని గెలిపించండి. ఆయన మీ కోరికలు తప్పనిసరిగా తీరుస్తాడు. ఏది చెప్పినా 100% దాన్ని చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. చెప్పడము తర్వాత దాన్ని కాస్త బురదగుట్టులో తొక్కేయడం అనేది లేకుండా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేయని నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక అర్చకుడే సర్వే జన సుఖినో భవంతు అని, అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏదైతే కోరుకుంటారో అట్లాంటి కోరుకునేది ఒక అర్చకులే మాత్రమే. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాహితం కోరేటువంటి ఈ అర్చకులకి ఎంత చేసినా కూడా మీకు తక్కువే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మేమంతా కూడా బాగుంటాం. ఎందుకంటే మీరందరూ కూడా మీ మంచి మనసుతోటి మీరు ఆశీర్వదిస్తే మేము కూడా అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచే దాంట్లో, ఎందుకంటే అడిగిందే తడవుగా ఏదైనా కూడా ఇచ్చేసేటటువంటి గుణం ఉన్న ఏకైక వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మన బాలినేని శ్రీనివాస్. పునః రాజ్యాధికార యోగ్యతా సిద్ధిరస్తు, సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధిరస్తు, సర్వత్ర దిగ్విజయ ప్రాప్తిరస్తు. మహిళా పక్షపాతిగా జగనన్న చేస్తున్న పథకాలు మహిళలు అభివృద్ధి చెందేందుకు, స్వతంత్రంగా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు, మహిళా అభ్యున్నతి కోసం జగనన్న సంకల్పించారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండెపిలో జరిగిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు జమ కార్యక్రమం నిర్వహించారు. అమ్మఒడి, చేయూత, ఆసరా లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడన్నారు. పొన్నలూరు, మర్రిపూడి, కొండెపి మండలాల నుంచి మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వృద్ధాప్యానికి దగ్గరగా చేరవచ్చున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు చేసుకొని మరి వారు విడిగా వారి యొక్క నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో మరి ఎవరి మీద ఆధారపడాలి, భర్త కూడా మరి వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నటువంటి సమయంలో మరి ఈ పరిస్థితుల్లో 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు, 45 నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఒక ఆర్థిక సుస్థిరత, ఒక సామాజిక భద్రత, ఒక జీవిత భద్రత ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఎవరైనా చేయాలి. సంక్షేమం ప్రభుత్వం అని ఎవరైనా చెప్పుకుంటా ఉంటే ఈ ఆలోచన చేయాలి. మునుపెన్నడూ కూడా ఇలాంటి పథకం వచ్చినట్లు మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను కూడా 15 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చేసినాను. 15 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి పథకం ఇంత జాగ్రత్తగా ఒక ఇంట్లో ఒక అన్నగా, ఒక ఇంట్లో ఒక తమ్ముడిగా, ఒక అవ్వతాతలకు మనవడగా, మొత్తంగా ఇంటికి పెద్ద కొడుకుగా జగనన్న ఎంత చక్కగా ఆలోచన చేసి 45 సంవత్సరాలు అయినటువంటి మహిళలకు చేయూతనివ్వాలి, ఆర్థిక స్వావలంబన ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి 75,000 రూపాయలు 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట అందరికీ గుర్తుండే. కొత్తపట్నం మండల ప్రజానీకానికి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిపై ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో తార్ రోడ్డు నిర్మించారని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుండి రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతూ వాహనాలు పూర్తిగా దెబ్బతింటూ అసౌకర్యానికి గురయ్యామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కొత్తపట్నం వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కలిసి బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిపై తార్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న బాలినేని తన సొంత నిధులతో రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తార్ రోడ్డు వేయించి తన దాతృత్వం చాటుకున్నారని పాదర్తి, అల్లూరు, కొత్తపట్నం గ్రామాలకు చెందిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆపేసిన రోడ్డుని బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత డబ్బులతో ఈ రోడ్డు పోపించాడు. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆటోళ్ళు కానీ బళ్ళు కానీ వారానికి 10 రోజులకి ఇబ్బంది పడతా ఉన్నాం. అట్టాడిది సొంత డబ్బులు పెట్టి వాసన పోపించినందుకు మాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ఇబ్బందులను తీర్చినందుకు కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. ఇప్పుడు బాగుంది. మొన్న దాకా కొంచెం బాగాలేదు కానీ ఇప్పుడు బాగుంది. చెప్పు నీ పేరు చెప్పి. నా పేరు నాగరాజు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు పోసేలో బాగుంది. తార్ రోడ్డు పోసేలేకి మొన్న అంటే గులకల రోడ్డు బళ్ళు గబ్బు అయిపోయినాయి. కలకలగల మొత్తం ఆడతాం. ఎవరు పోయించారంటావు? ఇప్పుడు ఎవరు పోపించారు నాకు కూడా తెలియదు సార్ వాస్తవంగా. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం. ఇది 3 నిమిషాల్లో 3 రోజుల్లో వేసి పాను ఎమ్మెల్యే గారు. ఏమనుకుంటున్నారు? అదే ఎలక్షన్ వచ్చింది కదా, అదివరకే 4 ఏళ్ల నుంచి గందరగోళంగా బాధలు పడ్డాం. ఇప్పుడు ఈ మొన్న కొత్తపట్నంలో మీటింగ్ పెట్టినప్పుడు అడిగినట్టుకుంది ప్రజలు. ఆయన సొంత ఖర్చులతో ఏదో వేసినట్టుంది. బాగా చేశాడు మొత్తం మీద. ఇప్పుడు ఈ రోడ్డు మాకు ఇబ్బంది లేదు, బాగుంది. వీరభద్రరావు. ఇంతకుముందంతా గతుకులుగా ఈ మెటలు వేసి ఉండేది. ఇప్పుడు మంచిగా రిజౌట్ చేశారు, మంచిగా ఉంది. పేదలకు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రామిరెడ్డి అమర్నాథరెడ్డి రాష్ట్ర స్థాయి యాత్ర చేపట్టారు. యాత్ర చేపట్టిన అమర్నాథరెడ్డి ఒంగోలు నగరంలోని బాలినేని నివాసానికి చేరుకున్నారు. తన ద్విచక్ర వాహనంపై జగనన్న స్టిక్కర్స్ వేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ 175 నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. భీమిలిలో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటి నుంచి ఒక్క స్టార్ క్యాంపెయినర్ రావాలని ఇచ్చిన పిలుపుతో కడప జిల్లా పొద్దుటూరులో జనవరి 27న బయలుదేరి 66 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని 67వ నియోజకవర్గం ఒంగోలులోని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్యలను కలిశారు. ఆయన చేస్తున్న యాత్రను తెలుసుకుని ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఫార్మాసిటీలో నెలకు 40,000 వేతనం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి భార్య, ఏడాది పాపను వదిలి జగనన్న కోసం ఈ యాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేయడమే తన కర్తవ్యమని తెలిపారు. తనలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తే 175కు 175 సీట్లు గెలుచుకునే జగనన్నని సీఎంగా చూడవచ్చని ఆయన తెలిపారు. ఆర్ అమర్నాథ్ రెడ్డి అండి. మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామం. యాక్చువల్గా నాది ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది. నేను దువ్వాడ దగ్గర వే ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, కృషి డిపార్ట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు గత నెల జనవరి 27వ తారీఖు సంఘవలస మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలి అని పిలుపు ఇచ్చారు కదా. ఎవరైతే రాలేని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తున్నాను. నాకు సంవత్సరం పాప ఉంది. సంవత్సరం పాప ఉండి కూడా నాకు మనసు ఉండలేక ఉద్యోగం కూడా వదులుకొని, ఇప్పుడే కాదు 2014, 2019 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఉద్యోగం వదులుకొని నా వంతు బాధ్యతగా ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ ఉన్నాము. మనము సామాన్యులకు మనం ఏ విధంగా మనం సాయం చేయాలి? మనం రాజకీయాల్లోకి వచ్చేంత సోమత మనకు ఎక్కడ డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎంతో మందికి లబ్ధి చేసే విధంగా కొత్త పథకాలని పెట్టేసి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్కి మనం వంతు బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి నా వంతు బాధ్యతగా పైకి యాత్ర చేశాను అనమాట. ఇప్పుడు అద్దంకి నుంచి వాసన్నను కలవడానికి వచ్చాను. వాసన్న గారు అందుబాటులో లేరు. మేడం గారు వాళ్ళ కోడలు అందుబాటులో ఉన్నారు. మేడం గారు బాగా రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. వైసీపీ వల్ల తనకు జరిగిన మంచిని ఆనందంగా మీడియాతో పంచుకోవటమే తాను చేసిన తప్ప, అందుకు ఆమెను సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా ట్రోల్ చేసి గీతాంజలి మరణానికి ఐటీడీపీ కారణమయ్యారని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహిత మరణానికి ఐటీడీసీ వేధింపులే కారణమన్నారు.
గీతాంజలి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాక్షసుల్లా మారారని, ఓ మహిళ అని చూడకుండా తనకు జరిగిన మంచిని మీడియాతో పంచుకోవడం తప్పుగా భావించి ఆమెను మానసికంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం దుర్మార్గమని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆమె బిడ్డలకు ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఆమె ఎవరిని కించపరిచి మాట్లాడలేదని, అటువంటప్పుడు ఆమె మీద ఎందుకు అంత కక్ష పెంచుకున్నారని అన్నారు. ఇటువంటి ధోరణులు మంచిది కాదని ప్రణీత్ రెడ్డి హితవు పలికారు. ఒంగోలులో మహిళలు పట్టాలు తీసుకునేటప్పుడు వాళ్ల కళ్లలో ఆనందాన్ని నేను ప్రత్యక్షంగా చూడటం జరిగిందన్నారు. అప్పుడు వారు తమ కృతజ్ఞతలు చెప్పుకోవడంలో తప్పు లేదన్నారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ గీతాంజలి అనే అమ్మాయిది చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ పసుపు మీడియా ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ టీడీపీ మీడియా లాగా అయిపోయింది, వన్ సైడ్గా. ఇప్పుడు ఈనాడు పేపర్ చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా ఎట్లాగంటే ఐటీడీపీ సోషల్ మీడియా కూడా ఒక అమ్మాయి ఒక పట్ట వచ్చిన ఆనందం వ్యక్తం చేసినా దాన్ని కూడా ట్రోల్ చేయటం, అంటే పబ్లిక్ అసలు దాన్ని కంప్లీట్గా అమ్మాయిని టార్గెట్ చేసి ట్రోల్ చేసి ఆల్మోస్ట్ ఆమె ఇంకా ఇది ఒక్కటే కాదు, నేను చూస్తూనే ఉన్నాం. నేను యాక్చువల్లీ పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్క లేడీస్ ఆనందం, ఎందుకంటే అది అంటే డ్రీమ్, ఒక సొంత ఇల్లు అనేది. అది వీళ్ళకి ఎవరికి ఈ మీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే రోల్కో లేకపోతే వీళ్ళకేం తెలియదు ఆ పెయిన్. ఎందుకంటే నేను పట్టా ఇచ్చినప్పుడు ఒక్కొక్క మహిళ ఫేస్లో నేను ఆనందం చూశాను. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే అన్నారు, అన్న మేము ఆ పార్టీకి ఇన్రోల్ చేశాము కానీ మాకేం జరగలేదు, మీకు వేస్తామన్నా మేము ఏమని ముందుకు అనుకుంటున్నారు, మీరు మాకు చేశారు, మాకు వాళ్ళు ఏం చేశారు, మాకేం చేయలే, మీకు చేస్తాము అనే వాళ్ళ ఫేస్లో వాళ్ళు మాట మాకు క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళు ఎవడేం చెప్పినా మాకే ఓటేస్తారని. అది ఒక కళ. జగన్ గారి దయవల్లే వచ్చింది. ఎందుకంటే ఆయనకి ఏదో చేసే గుణం ఉంది పబ్లిక్. ఇప్పుడు ఓన్లీ చంద్రబాబునే పొగడాలా, ఏంది ఇదంతా? అంటే ఒక అసలు ఆ అమ్మాయి వీడియో చూసినా కూడా ఆ అమ్మాయి అసలు చంద్రబాబు గురించి ఏం విమర్శించలేదు, ఏమీ చెప్పలేదు. ఆమె జగన్ గారి గురించి పొగిడింది అంతే. దానికి మీకేం ప్రాబ్లము? మీరు చంద్రబాబుని పొగిడే వాళ్ళు ఉండరా? ఆ అమ్మాయిని ట్రోల్ చేసి దాని అమ్మాయిని ఒక విక్టిమ్ ఎక్కువగా ఇంకొక వేరే వీడియోస్ పెట్టేసి కనెక్ట్ చేసేసి ఆ అమ్మాయికి పిక్చర్ అనేది తయారు చేసి, ఇది పద్ధతి కాదు, ఇంకా లిమిట్ ఉంటుంది. ఇది ప్లస్ ఈ మీడియాలో కూడా ఈ అమ్మాయి చచ్చిపోయింది కదా, దాని గురించి మీడియా పేపర్లో ఏమైనా వచ్చింది ఎక్కడైనా? సోషల్ మీడియా ఏంది ఇది? న్యూస్ రాయాలి కదా, ఎందుకు రాయట్లేదు మీరు? మినిమం వాల్యూస్ ఉండాలి కదా మీడియా వాళ్ళకి. ఇది దారుణం. ఇలాంటి యాక్షన్స్ మేము కూడా ఏదో గవర్నమెంట్ తరఫున మంచి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద, ఈ మీడియా వాళ్ళ మీద. ఒంగోలు అరవింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ ఎం నరేంద్రబాబు తెలిపారు. ఈ నెల 9వ తేదీన 50 సంవత్సరాల వ్యక్తి వాంతులు అవుతున్నాయని ఆసుపత్రిలో పరీక్ష చేయించగా క్యాన్సర్ అనే నిర్ధారణతో దాని వలన వాంతులు అవుతున్నాయని తెలిపారు. వాంతులు తగ్గించేందుకు ఆపరేషన్ చేయాలన్నారు. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ ద్వారా కుట్లు లేని ఆపరేషన్ గంట వ్యవధిలో చేయటం జరిగిందన్నారు. ఈ వైద్య ప్రక్రియ ఇప్పటి వరకు రాష్ట్రంలో 3వదని డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. రోగి మరుసటి రోజు నుండి వాంతులు కాకుండా ఉపశమనం జరిగిందన్నారు. 3వ రోజే డిశ్చార్జ్ చేశామని తెలిపారు. అరవింద స్పెషాలిటీలో గ్యాస్ట్రో ఊపిరితిత్తులకు సంబంధించి అత్యుత్తమ సాంకేతిక పరికరాలు అందుబాటులో తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మత్తు విభాగం అధిపతి డాక్టర్ ఎన్ వెంకటేష్, పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్ భానుతేజ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఒంగోలులో అంటే ప్రకాశం జిల్లాలోనే ఒక వినూత్నమైన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఒక కొత్త ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం పేషెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఒక 52 ఏళ్ళ ఒక యువతి మన దగ్గరికి రావడం జరిగింది. ఆవిడ కంప్లైంట్స్ వచ్చేసరికి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు అని అంటే, ఆకలి లేదు, బరువు తగ్గిపోతున్నారు, ఒక 5 కేజీలు ఒక 3 నెలల టైంలోనే తగ్గిపోతున్నారు అని, తిన్న వెంటనే ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనే కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చున్నారండి. మనం రొటీన్ ఎండోస్కోపీలో చేసి చూస్తే ఏమని తెలిసింది అని అంటే, పేగు ఆ ఒక గెడ్డ వలన బ్లాక్ అయిపోయింది, దానివల్ల ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనేది మనం నిర్ధారణ చేసుకున్నాం. బయాప్సీ తీసి చూస్తే అది క్యాన్సర్ గెడ్డ అనేది నిర్ధారణ అయింది. బట్ ఇప్పుడు మనం చేసింది ఏంటి అని అంటే, ఎండోస్కోపీ ద్వారా, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పద్ధతి ద్వారా కడుపు లోపల నుంచి చిన్నపేగును ఐడెంటిఫై చేసుకొని చిన్నపేగుకి కడుపుకి ఒక స్టెంట్ వేసి ఆ ఫుడ్ అనేది ఈజీగా పోయేలాగా మనం డిజైన్ చేసాం.
ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి సారి జరిగినది. అండ్ ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి కుట్లు అనేది లేదు, కోత అనేది లేదు. అండ్ రెండో రోజు అంటే ప్రొసీజర్ అయిన రెండో రోజే పేషెంట్ ఫుల్ బ్లోన్గా తన ఆహారం తను తీసుకోగలుగుతున్నారు వితౌట్ ఎనీ కంప్లైంట్ అనమాట. అంటే వామిటింగ్స్ కానీ లేకపోతే పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారు ఇది రెండో రోజు నుంచే. సో ఎర్లీ రికవరీ ఇన్ ఏ క్యాన్సర్ పేషెంట్ అనేది మెయిన్గా మేము చెప్పదలుచుకున్న విషయం అండి. ఇలాంటివి ప్రకాశం జిల్లాలోనే ఇదే మొదటిసారి మనం చేయడం అనేది జరుగుతుంది. మెషిన్ని మనం కడుపు లోపలికి పంపిస్తాం. కడుపు లోపలికి పంపించి ఇలా చిన్న పేగు లోపలికి ఇంకొక ట్యూబ్ ద్వారా వాటర్ ఫిల్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ వేసేసి అందులో ఈ చిన్న పేగుని వాటర్ తోటి నింపుతామన్నమాట. నింపి అది ఆ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కడుపులో నుంచి ఐడెంటిఫై చేస్తాం. అంటే దాన్ని కనిపెట్టేలా చేసి దానికి దీనికి జాయిన్ చేసేలాగా ఒక స్టెంట్ని డిప్లాయ్ చేస్తాం. స్టెంట్ అంటే ఒక మెటల్ పరికరం అన్నమాట. మెటల్ పరికరాన్ని మనం కడుపులో నుంచి చిన్న పేగుకి జాయిన్ చేసి తద్వారా ఫుడ్ అనేది ఈ పాత్రలో ఏదైతే బ్లాక్ ఉన్న పార్ట్లో ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఉన్న పార్ట్లో నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా దీని నుంచి దీనికి వెళ్ళేలాగా మనం ఈ స్టెంట్ ద్వారా చిన్న పేగు లోపల ఉన్న ఫ్లూయిడ్ అనేది ఇలా వస్తుంది. అంటే ప్రొసీజర్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. ఇది కడుపులో నుంచి చిన్న పేగు ఇలా కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని నుంచి సర్జికల్ బ్యాకప్ అనేది అంటే ఇన్ కేస్ ఈ ప్రొసీజర్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగితే కనుక వెంటనే ఆపరేట్కి ఏమన్నా అవసరమైనప్పుడు ఇద్దరి ఎఫర్ట్ కలిసి మేము ఈ ప్రొసీజర్ అనేది సక్సెస్ చేసుకోగలిగాం. అయితే ఈ ప్రొసీజర్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ క్యాన్సర్ గడ్డ వల్ల పేగు బ్లాక్ అయ్యి వాంతులు అవుతున్న పేషెంట్కి మామూలుగా ఆపరేషన్ చేసి మేము కుట్లు పడే ఆపరేషన్ చేసి కడుపుని చిన్న ప్రేగుని కలపడం జరుగుతుంది ఆపరేషన్ ద్వారా. అయితే దానికి రికవరీ అనేది 7 రోజులు పడుతుంది. కుట్లు చీమ్ పట్టటాలు, రికవరీ స్లో అవటాలు అవన్నీ జరుగుతాయి. ఈ ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే వితిన్ సెకండ్ డేనే పేషెంట్కి ఆహారం ఇవ్వడం, కుట్లు చీమ్ పట్టడం అనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అసలు కుట్లే లేవు. సో కుట్లు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో నూతనంగా ఇది చేయటం అనేది పేషెంట్కి చాలా అడ్వాంటేజ్. ఈ విధమైన ప్రొసీజర్స్ కేవలం పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో మాత్రమే చేస్తారు. అయితే ఈ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే పరికరం వల్ల ఇవి ఇక్కడ కూడా చేయగలిగే వీలుంది. అండ్ డాక్టర్ నరేంద్ర గారు ఆ ప్రొసీజర్లో ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా సులభంగా చేయగలిగారు. అండ్ ఈ వేదిక మీదుగా ఇంకొక విషయం నేను గుర్తు చేద్దాం అనుకున్నది ఏంటంటే ఈ మన జిల్లాలో మొట్టమొదటి ప్యాంక్రియాస్కి సంబంధించి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ కూడా మన అరవింద్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే అయ్యింది. ఆ విధంగా గుర్తు చేద్దాం. ఈవిడది అడ్వాన్స్డ్ క్యాన్సర్. ఆవిడ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పటికే చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్. సో ఈ విధంగా స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏమేంటివంటే ఆవిడ 50 ఏళ్ళు పైబడిన ఆవిడ ప్లస్ కడుపులో ఆహారం వెళ్ళట్లేదు అని అన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్స్ ఎవరైనా కూడా ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు పేగుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లైట్ పరీక్ష చేసుకోవడం చాలా అవసరము మరియు ముఖ్యం. సో మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే తినకపోతే ఆకలి మందులు, వాంతులు అయితే వాంతు మందులు అది కాదండి. కారణం ఎక్కడుందో కనుక్కోవాలి, ఆ కారణానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆవిడ అంటే ఈ విషయంలో యాక్చువల్గా పేషెంట్ తరపున బంధువుల్ని అభినందించాలి మనం. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ అదంతా కూడా కొంచెం లో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే ఎండోస్కోపీకి ఒప్పుకున్నారు. ఎండోస్కోపీలో ఆవిడ ఇబ్బంది ఏంటో అర్థమైంది. చుట్టూ ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ అడ్డుపడడం వల్ల ఆహారం వెళ్ళట్లేదు అనేది అర్థమైంది. దానికి బయాప్సీ తీసాము. బయాప్సీలో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత స్టేజ్ 4 క్యాన్సర్ అని అర్థమైంది మిగతా స్కాన్స్ తీసిన తర్వాత. సో స్టేజ్ 4 అంటే సర్జికల్ ఆప్షన్స్ కన్నా కీమో ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ దానికన్నా ముందు ఆవిడ ప్రాబ్లం అసలు ఆహారం వెళ్ళట్లేదు, నీళ్ళు కూడా ఒక చుక్క నీరు కూడా వెళ్ళట్లేదు. సో ఇది క్యాన్సర్కి ట్రీట్మెంట్ కాదు, కానీ పేషెంట్కి ఆహారం అనేది వెళ్ళట్లేదు కాబట్టి మనం బైపాస్ చేసాం. ఆ అసలు దారి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకొక బైపాస్ చేసి ఇంకొక దారి క్రియేట్ చేసి ఫస్ట్ ఆవిడకి ఆహారం వెళ్ళేలాగా చేసాం.
అండ్ పేషెంట్ వైజ్గా షీఈస్ 100% సాటిస్ఫైడ్ అండ్ పేషెంట్ రిలేటివ్స్ వైజ్గా కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇంత పెద్ద ప్రొసీజర్కి వాళ్ళు అర్థం చేసుకొని. కొత్తపట్నం మండలం రంగాయపాలెంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని బాలినేని ప్రారంభించారు. అలాగే గ్రామంలో కమ్యూనిటీ హాల్కు భూమి పూజ కార్యక్రమం, ముస్లింలకు ఖబరస్త్ ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తయినందున దానిని బాలినేని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలి స్వరూప, గాలి ముసలారెడ్డి, వైసీపీ మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వం. మా పక్క వస్తే బాగా వస్తుంది. జై బాలినేని, బాలినేని శ్రీనివాసరెడ్డికే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం నాయకత్వంగా మన ఓటు ముద్ర. జై వాసన్న, ఇప్పుడే కాదు ఇల్లు సర్దుకోండి, 4 మూలలు అని చెప్పలేసుకోండి. అమ్మ వెనక్కుండా అమ్మా రమ్మా ఇచ్చింది సర్పంచ్ అమ్మాయికి అదే పంతులేడు ఏం చేయలేదంటే ఏం పని చేయలేదంటే బాగా నువ్వు పక్క దెబ్బ కొట్టేసాడుగా బాలే బాగా పెద్ద ఆయన నిలబెట్టుకోండి, పెద్ద ఆయన సరిపోతుంది. మీరు కొంచెం ఎంత జరగదా అన్న 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 ఓకే
ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ గంగాడ సుజాత దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది కార్మికులకు అందజేస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా యూనిఫామ్ను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం యూనిఫామ్లు అందజేయటం జరుగుతుందని తెలిపారు. అందరం కలిసికట్టుగా కార్పొరేషన్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, ఎంహెచ్ఓ మనోహర్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు. Good. Good. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఈ డ్రైవ్లో చెన్నైకి చెందిన గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పాల్గొంది. పాలిటెక్నిక్లో మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిప్లొమా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలుతో పాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన విద్యార్థినులు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నారు. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీ నుండి హెచ్ఆర్ విభాగం నుండి 3, టెక్నికల్ విభాగం నుండి 3 ప్రతినిధులు హాజరై విద్యార్థినులకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను పర్యవేక్షించారు. ఈరోజు మా కాలేజీలో ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని ప్రారంభించాము. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనేటువంటి చెన్నై బేస్డ్ కంపెనీ ఈరోజు మా క్యాంపస్ డ్రైవ్కి రావడం జరిగింది. మేము గత వారం రోజులుగా ఈ క్యాంపస్ డ్రైవ్ గురించి జిల్లాలో అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాని ఫలితంగా చాలా మంచి స్పందన వచ్చింది. అయితే కంపెనీ వాళ్ళు గర్ల్ క్యాండిడేట్స్ని మాత్రమే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. సో ఈ గర్ల్ క్యాండిడేట్స్ కూడా చాలా మంచి స్పందన వచ్చి చాలామంది వచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంది. అలాగే ఈ వచ్చినటువంటి క్యాండిడేట్స్లో ఒక 50%కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 50%కి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇంటర్వ్యూ పూర్తయిన వాళ్ళు మళ్ళీ రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. రిటన్ టెస్ట్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ టూ స్టెప్స్ అవి 2 పూర్తయిన తర్వాత వాళ్ళు హెచ్ఆర్ రౌండ్ ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో హెచ్ఆర్ నుంచి మనకి ఒక 3 పర్సన్స్ వచ్చారు. అలాగే టెక్నికల్ నుంచి 3 పర్సన్స్ వచ్చారు. అందరూ కూడా 2 టీములుగా ఏర్పడి ఇంటర్వ్యూస్కి ఏర్పాట్లు చేసాం మనం. ఈ ప్రాసెస్ ఈ రోజంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 5:30-6 గంటల వరకు ఇది ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. ఈరోజే వాళ్ళు ఆఫర్ లెటర్లు కూడా పిల్లలకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పిల్లలందరికీ కూడా, పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా, డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇలాంటివి ఇంకా రెగ్యులర్గా మేము చేద్దామనేటువంటి ఉద్దేశంలో ఉన్నాము. మన జిల్లాకి అలాగే మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంతకుముందు వరకు ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేవి.
వాటిని స్టేట్ బోర్డు అధికారులు మాత్రమే పర్యవేక్షించేవారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కొనసాగేది. ఈ ఏడాది జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు బోర్డు మరో అడుగు ముందుకు వేసింది. జిల్లాలోని పరీక్షల నిర్వహణను ఆర్ఐఓ కార్యాలయంలో కూడా మానిటరింగ్ చేసే విధంగా ప్రత్యేక 69 పరీక్షా కేంద్రాలను ఇక్కడ మానిటరింగ్కు అనుసంధానం చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన బృందం పరీక్షలు ప్రారంభమైన 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడటంతో పాటు విద్యార్థులు ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే ఇక్కడ నుండి సంబంధిత పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి అప్రమత్తం చేయనున్నారు. ఆర్ఐఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్ లో కూడా పరీక్షలను పర్యవేక్షించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం 19,222 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 19,973 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నేను పొద్దున గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పర్పస్గా డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్ఛార్జ్కి ఇక్కడ మన ఆర్ఐఓ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానండి. మాకు ఎగ్జామినేషన్స్ మార్చి 1 నుంచి ఎగ్జామ్ జరుగుతుందండి. ఈ ఎగ్జామ్స్కి కంట్రోల్ రూమ్ కూడా అరేంజ్ చేశారు. మా ఆర్ఐఓ గారు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారండి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సీసీ క్యామ్స్లో కూడా మేము ఎవ్రీడే ఇక్కడ చెక్ చేస్తున్నాం సార్. మరి ఏదైనా ఒకటి అలా పిల్లలు ఎవరైనా మాట్లాడుతున్నా మీకు గమనించినా కూడా ఆ కాలేజెస్ వాళ్ళకి చిన్న ఫోన్స్ తోటి మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నామండి. ఇప్పటి వరకు మాత్రం ఎగ్జామ్స్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఎప్పుడు పెట్టారు మేడం? అంటే లాస్ట్ ఇయర్ ఏమైనా ఉందా ఈ సీసీ క్యామ్స్? ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఎలా మానిటరింగ్ చేస్తున్నారు మేడం? ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం స్టేట్ వైడ్గా కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టార్ట్ చేసాం సార్. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది సార్. అక్కడ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు సార్. మరి ఎక్కడ కూడా ఇప్పటి వరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో అవాంఛిత సంఘటన జరగకుండా మన ఆర్ఐఓ గారు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ని నిర్వహిస్తున్నారు సార్. బోర్డు అధికారులు ఏమైనా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయడం జరిగిందా మేడం? ఏం లేదండి, మన సార్ని మెచ్చుకున్నారు. పీస్ఫుల్గా ఎగ్జామ్ జరుగుతుంది. ఒకటి రోల్ మోడల్ అని చెప్పేసి మన కమిషనర్ గారు కూడా మన ఆర్ఐఓ గారిని మెచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గం నుండి బహుజన సమాజ్వాద్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కాకి ప్రసాద్ తెలిపారు. సింగరాయికొండలోని సుందర్ నగర్లో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. గతంలో మహారాష్ట్రలో పాస్టర్లపై దాడులు, మణిపూర్ ఘటన నన్ను ఎంతో కలిచివేసిందన్నారు. రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వారికి సంఘీభావం, మద్దతు తెలియజేయలేదన్నారు. బహుజన సమాజ్వాదీ పార్టీ మాయావతి మద్దతు తెలిపారన్నారు. పాస్టర్లపై దాడులు, కుర్చీలు కూలగొట్టడం ఇలాంటి అరాచకాలు తగ్గాలంటే కొండెపి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని పాస్టర్లకు పిలుపునిచ్చారు. జేబీ మిత్రులారా, నా పేరు కాకి ప్రసాద్. నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కొండేపి నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడుతున్నాను. మా పార్టీ గుర్తు ఏనుగు గుర్తు కాబట్టి కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏనుగు గుర్తుపైన ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. దర్శిలోని శివాజీనగర్కు చెందిన వెంకటేశ్వర్లు చుట్టుప్రక్కల బేల్దారు పనులు చేస్తూ జీవిస్తుంటాడని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. అయితే వేరే పనుల నిమిత్తం ఒంగోలు వచ్చిన వెంకటేశ్వర్లు కూరగాయల మార్కెట్ వెళ్లే రోడ్లో నడుస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ముందుకు పడి చనిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు 108 పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి 108 వాహనంలో వచ్చిన సిబ్బంది అతన్ని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రసాద్ అటుగా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పై స్థాయి అధికారులకు, మృతుని బంధువులకు సమాచారం అందజేశారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 14/3/2024 గురువారం. సహారీ ఉదయం 4:58, ఇఫ్తారీ సాయంత్రం 6:23. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలుపు ఒకటే మనిషి లక్ష్యం కాదు, విలువలు గల వ్యక్తిగా ఎదగడం కూడా ముఖ్యమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.